ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికలను తలపించాయి. అభ్యర్థుల ఫోటోలతో బ్యాలెట్ పేపర్లు ముద్రించి ఎన్నికలను నిర్వహించారు. మొత్తంగా 38 కులాలకు సంబంధించిన 76 మంది ఓటింగ్లో పాల్గొనాల్సి ఉండగా ముగ్గురు తమ ఓటు హక్కును వినియోగించుకోలేదు. దీంతో 73 మంది ఓట్లు వేశారు. గ్రామ పెద్దల సమక్షంలో ఎన్నికలు సజావుగా సాగాయి. ముగ్గురు అభ్యర్థులు అయిన అలంకొండ పోతన్న, బూసరాము, చంద్రమోహన్ మధ్య రసవత్తర పోటీ జరగ్గా 2 ఓట్లతో వీడీసీ అధ్యక్షునిగా అల్లంకొండ పోతన్న ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన వీడీసీ అధ్యక్షులు పోతన్న మాట్లాడుతూ అందరం కలిసి గ్రామాభివృద్ధికి సహకరించాలని కోరారు.